కొత్తలోక చాప్టర్ 1 రివ్యూ. మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైనటువంటి కథను చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలోనే కొత్తలోక చాప్టర్ 1 అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. సో మలయాళం స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించినటువంటి దుల్కర్ సల్మాన్ సైతం ఈ సినిమాకి ప్రజెంటర్గా వ్యవహరిస్తున్నారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే ఫస్ట్ అయితే కథ గురించి తెలుసుకుందాం. సూపర్ పవర్స్ ఉన్నటువంటి ఒక అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్ను హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇక తన అవసరం ఉందని గమనించిన వాళ్ళ గురువు గారు తనను తన దగ్గరికి రప్పిస్తాడు. అంతకు ముందు వరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆమెను గురువు గారు రమ్మని ఆమెకు అప్పచెప్పినటువంటి టాస్క్ ఏమిటి, సో మరి మొత్తానికైతే ఆమె తన టాస్క్ను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసిందా లేదా అనే విషయాలు తెలియాలంటే మనం ఈ సినిమాను పూర్తిగా చూడాల్సిందే. మన విశ్లేషణ ప్రకారం ఇక సినిమా విషయానికి వస్తే మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా బోర్ అయితే లేకుండా సాగుతుంది ఈ సినిమా. ముఖ్యంగా సూపర్ మ్యాన్కి సంబంధించినటువంటి సినిమాలను మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ ఉమెన్కి సంబంధించిన సినిమాలు మనం చూసి ఎంజాయ్ చేస్తామని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దర్శకుడు రాసుకున్నటువంటి ప్రతి సీన్ను ఎలివేట్ చేస్తూ ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీర్చిదిద్దేటువంటి విధానం అయితే చాలా నచ్చింది నాకు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతి సీన్లో ఒక కోర్ ఎమోషన్ను యాడ్ చేస్తూ ఎక్కడ సూపర్ ఉమెన్ ఎపిసోడ్స్ కావాలి, ఎక్కడ ఆ అమ్మాయి ఇండివిజువల్గా ఉండి సినిమాకి సంబంధించినటువంటి బ్యూటీని అందించాలి అనే విషయంలో దర్శకుడు చాలా క్లారిటీగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇక హాలీవుడ్ సినిమాలు మనం చూస్తూనే ఉంటాం. సూపర్ మ్యాన్ సినిమాలు చూసి బోర్ కొట్టాయి. సో ఈ సినిమాలో మాత్రం హాలీవుడ్ రేంజ్ని ప్రాధాన్యత చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో చాలా మంచి కథతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారనమాట డైరెక్టర్ గారు. సినిమా మొత్తం అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రీ క్లైమాక్స్ అయితే కొంతవరకు నిరాశ పెడుతుంది మనకి. ఎందుకంటే ఈ సినిమాను యూనివర్స్గా చేసి ఇంకా కొన్ని భాగాలను చేయాలనే ఉద్దేశంతో కొన్ని అనవసరమైన పాయింట్లను ఇందులో ఇరికించారు. అలా ఆ యొక్క ఫీలింగ్ అయితే మనకు లోపలైతే మనకు కలుగుతుంది. సో అలా కాకుండా మొదటి వాళ్ళు ఏ కథనైతే అనుకున్నారో దాన్ని స్ట్రైట్గా చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేదన్నమాట. అయినప్పటికీ ఈ సినిమా ఓవరాల్గా బాగుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలన్నమాట. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రేమలు సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నటువంటి నస్లెన్ ఈ సినిమాలో చాలా చక్కటి పాత్రను పోషించాడు. తన పాత్ర చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా సినిమాలోని ఎమోషన్ని పండించడానికి చాలా వరకు అయితే యూజ్ అయిందనమాట. ఇక అక్కడక్కడ కామెడీని కూడా పండిస్తూ నవ్వులు పూయించాడు. ఇక కళ్యాణి ప్రియదర్శిని సూపర్ ఉమెన్గా చాలా అద్భుతంగా నటించిందనమాట. ముఖ్యంగా ఆమె వల్లే ఈ సినిమా అయితే చాలా హైప్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు అనమాట. సో ముఖ్యంగా వీళ్ళిద్దరి క్యారెక్టర్ల మీదనే సినిమా మొత్తం బేస్ అయి ఉండటం వల్ల వీళ్ళు ఆ సినిమాకి ప్రాణం పోసి మరీ ఉంటారు. సో ప్రాణం పోసినట్టుగా వీళ్ళు నటించారని చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికైతే ఈ సినిమాతో వీళ్ళు ఒక మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారనే చెప్పాలి. మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారనమాట. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా కుదిరింది. సో ముఖ్యంగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో జోక్స్ బోజే చాలా కేర్ తీసుకున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. సో ప్రతి సీన్లో ఏదో ఒక ఎమోషన్ని హైలైట్ చేయడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో దానివల్ల సినిమా మీద భారీ అంచనాలు రావడమే కాకుండా ప్రతి సీన్ మనకైతే ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే మ్యూజిక్ అనేది చాలా ఎక్స్టాండర్డ్గా అందించడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రాఫర్ నిమిష రవి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కటి విజువల్స్ అయితే అందించడం జరిగింది. సో దర్శకుడు ఏదైతే కావాలనుకున్నాడో దాన్ని అయితే పూర్తి మంచి స్క్రీన్తో మంచి స్క్రీన్ మీద తను ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే ఈ సినిమాటోగ్రాఫర్ అయితే చాలా వరకు అయితే హెల్ప్ చేశాడు అని చెప్పొచ్చు అనమాట. సో ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా టాప్ నాచ్లో ఉన్నాయని చెప్పాలన్నమాట. సో ఇక దీని కథకు వచ్చేసి ముఖ్యంగా ప్లస్ పాయింట్స్ ఏంటంటే కథ మంచిగా ఉంది, విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట, మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తాయి అనమాట, మ్యూజిక్ డైరెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇక మైనస్ పాయింట్స్ కోసం మాత్రం మనకు ప్రీ క్లైమాక్స్ అంటే మన క్లైమాక్స్ అయితే ముందుగానే అర్థమవుతుంది అనమాట. కొన్ని అనవసరమైన సీన్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే మనం ఈ సినిమాకి 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే మనం ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. సో సినిమా అయితే మొత్తానికైతే మంచిగా ఉంది, ఒకసారి చూసేయండి.